ఎక్స్‌క్లూజివ్‌గా షూటింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ధనాధన్ ఫటాఫట్ చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ థింగ్, సంజన గారిని ఫిఫ్త్ పొజిషన్‌లో ఎలిమినేట్ చేసిర్రు. ఫిఫ్త్ పొజిషన్‌లో బయటకి తీసుకురావడానికి ఒక ప్రాసెస్ పెట్టిర్రు. ఆ ప్రాసెస్ ఏందంటే డాన్సులు చేసుకుంటా మొన్న కటౌట్లు పెట్టిర్రు కదా! అందరు కటౌట్లు బయట పెట్టి ఆ కటౌట్లను అందుకే యూజ్ చేసిరన్నట్టు. మొన్న అక్కడ వాడిర్రు కదా! ఐదుగురు కటౌట్లు. ఐదుగురు కటౌట్లు ఇక్కడ లైన్‌గా పెట్టి ఆ కటౌట్లతోటి ఒక డ్రామా చేసి, ఒక గార్లాండ్ ఏసి అంటే ఒక దండేసి దండం పెట్టి బయటకి తీసుకొచ్చినట్టుగా డాన్స్ చేసుకుంటూ బయటకి తీసుకొచ్చినప్పుడు సృష్టి విషయంలో జరిగింది కదా! అటువంటి కైండ్ ఆఫ్ డాన్స్ చేస్తూ బయటకి తీసుకొచ్చినట్టు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సంజన అక్కని బయటకు తీసుకురావడానికి శ్రీకాంత్ గారు లోపలికి వెళ్ళిరని. శ్రీకాంత్ గారు తెలుసు కదా, పెద్ద బిగ్ బాస్ ఫ్యాన్, బిగ్ బాస్ లవర్. ఆయన ఖచ్చితంగా ప్రతి ఎపిసోడ్ చూస్తాడు. ప్రతి సీజన్ డే 1 అంటే సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటివరకు అన్ని సీజన్లు ఫాలో అయిన ఏకైక హీరో అని చెప్పొచ్చు. అంటే ఎంతమంది చూసిరో తెలియదు కానీ ఆయన చెప్తాడు బయట గట్టిగా, నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం అని చెప్తాడు కదా. సో ఆయన బిగ్ బాస్ ఖచ్చితంగా చూస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడి సరదాగా అక్కడ నుంచి సంజన గారిని బయటకు తీసుకొచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్. సంజన గారు అఫీషియల్గా ఫిఫ్త్ పొజిషన్లో బయటకు వచ్చేసారు. రైట్. ఫోర్త్ పొజిషన్లో ఇమాన్యుల్ని బయటకు తీసుకొచ్చారు. ఇమాన్యుల్ని బయటకు తీసుకురావడం వాళ్ళ ఫ్యామిలీని కానీ అక్కడ ఉన్న చాలామంది ఆడియన్స్ని కానీ అప్సెట్ చేసింది. ఎందుకంటే ఇమాన్యుల్ విన్నర్ కంటెస్టెంట్ అండ్ ఇమాన్యుల్ కూడా చాలా షాక్కి గురైందంట. ఎందుకంటే సంజన గారు విన్నర్ ఎవరు అవుతారని నాగార్జున గారు అడిగితే ఇమాన్యుల్ అవుతాడు, నా బిడ్డ అవుతాడు అని చెప్పి గట్టిగా చెప్పిందట. అండ్ సూట్ కేస్ ఆఫర్ అయితే ఫిఫ్త్ పొజిషన్లో చేయలేదు. ఫోర్త్ పొజిషన్లో కూడా సూట్ కేస్ ఆఫర్ చేయలేదు. అండ్ ఇమాన్యుల్ డిజర్వ్స్ ఫర్ మోర్, అంటే విన్నర్ కంటెస్టెంట్ కదా అని వాళ్ళు ఫీల్ అయ్యారు. అండ్ చాలామంది ఆడియన్స్ ఫీల్ అయ్యారు. అండ్ అంటే మనకంటే తెలుసు, కానీ చాలామందికి ఏమంటే ఇమాన్యుల్ చాలా బాగా ఆడిండు కదా, ప్రతిరోజు బాగా ఆడిండు, ప్రతి టాస్క్ బాగా ఆడిండు, ప్రతి దగ్గర బాగా ఆడిండు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇమాన్యుల్ అందరూ కూడా 1-2 పొజిషన్లలో నిలబెట్టారు. ఇది టాప్ 5 ఎవరు ఉంటారని ఫ్యామిలీస్ వచ్చినప్పుడు అందరూ కూడా 1-2 పొజిషన్లలో ఇమాన్యుల్ మాత్రమే ఉంచారు. సో ఇమాన్యుల్ మాత్రం చాలా షాక్ ఏంటంటే, ఎందుకంటే అందరూ 1-2 పొజిషన్లో పెట్టారు కదా, కానీ కనీసం మనం విన్నర్ కాకపోయినా రన్నర్ అవుతాం కదా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అట్లాంటిది ఫోర్త్ పొజిషన్లో బయటకు వచ్చేసరికి డిమాండ్ పవన్ కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి, కళ్యాణ్ కంటే తక్కువ ఓట్లు. ఎందుకంటే కళ్యాణ్ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. టాప్ 5లో ఏదో ఫోర్త్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్లో పెట్టిన కళ్యాణ్ టాప్ 1లో ఉంటాడని, టాప్ 2లో ఉంటాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? చేయలేదు కదా. ఇమాన్యుల్ కూడా కొంచెం షాక్కి గురైండు, బయటకు వచ్చేసిండు. సో ఇమాన్యుల్ ఫోర్త్ పొజిషన్. అండ్ ఇమాన్యుల్ బయటకు తీసుకురావడానికి మన హీరోయిన్ ఎవరు, ఆమె ఆమె పేరేం పేరు అబ్బా, గుర్తొస్తలేదు. ఆ పేరు సంక్రాంతికి వస్తున్నాంలో సెకండ్ హీరోయిన్ ఉంటుంది చూడరు, ఆమె వచ్చింది. సో ఆమె బయటకు తీసుకొచ్చింది. సో ఒక రోబోటిక్ డాగ్ ఉంది కదా, ఆ రోబోటిక్ డాగ్ తోటి తనని, అంటే రోబోటిక్ డాగ్ తోటో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది కదా. సో దాంతో బయటకు తీసుకొచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్. సో ఇమాన్యుల్ కూడా బయటకు వచ్చేసిండు. సో ఇమాన్యుల్ రావడంతో మనకి షూటింగ్ అయిపోయింది, అంతే. ఈ రోజుకి అంతే చేసిరు. ఇమాన్యుల్ టాప్ 4లో, సంజనాని టాప్ 5లో బయటకు తీసుకొచ్చేసారు. టాప్ 3 మాత్రం లోపల ఉన్నారు. ఇప్పుడు టాప్ 3 వచ్చేసి తనుజ, కళ్యాణ్, డెమాన్ పవన్ సూట్ కేస్ ఆఫర్ చేస్తే ఖచ్చితంగా తీసుకుంటాడు. ఎందుకంటే తనకి తెలుసు తను విన్నర్ కాడు అని. సో ఖచ్చితంగా తన సూట్ కేస్ని తీసుకునే ఛాన్స్ ఉంది. విన్నర్ సూట్ కేస్ ఆఫర్ చేస్తారంటే ఖచ్చితంగా ఆఫర్ చేసే ఛాన్స్ ఉంది. ఎంత మొత్తంలో ఆఫర్ చేస్తారు, ఎంతవరకు ఆఫర్ చేస్తారో తెలియదు, కానీ కొంచెం వంటికి అంటే 15 లక్షల వరకైనా ఆఫర్ చేస్తారు. డెమాన్ పవన్ తీసుకొని వస్తే కనుక డెమాన్ పవన్కి ప్లస్సే. ఇమాన్యుల్కి పాపం తను పడ్డ కష్టానికి ప్రతిఫలం వచ్చిందా అంటే పేమెంట్ వచ్చినట్టు, వీక్లీ పేమెంట్ వచ్చినట్టే. కానీ అడిషనల్గా అమౌంట్ ఒక 5 లక్షలు 10 లక్షలు వచ్చినా బాగుండేది, కానీ రాలేదు. ఏం చేస్తాం, ఇమాన్యుల్ డిజర్వ్ ఫర్ ద మోర్. కాకపోతే డెమాన్ పవన్కి లాస్ట్ మూమెంట్లో మంచి ఎపిసోడ్స్ పడ్డాయి. రీతు ఎలిమినేట్ అయినప్పటి నుంచి తను చాలా గట్టి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అరే ఇతను కూడా కామనరే కదా, ఇతను కూడా గట్టి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు కదా అని అప్పుడు అందరికీ దృష్టి పోయింది. డెమాన్కి లాస్ట్లో ఓటింగ్ గట్టిగా పెరిగింది. సో డెమాన్ పవన్ గోయింగ్ టు ఎలిమినేట్ థర్డ్ పొజిషన్లో. రేపు ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. అంటే షూటింగ్ రేపే జరుగుతుంది, రేపు సాయంత్రం జరుగుతుంది. చాలామంది తనుజాకి ఓట్లు ఎక్కువ వచ్చినాయి, కళ్యాణ్కి ఓట్లు తక్కువ వచ్చినాయి, కళ్యాణ్కి ఓట్లు ఎక్కువ వచ్చినాయి, తనుజాకి ఓట్లు తక్కువ వచ్చినాయి, ఇవన్నీ అంటారు కదా. ఇవన్నీ హంబక్ ముచ్చట్లే, ఏది నమ్మకండి. ఎవరి ఓటింగు ఎవరికి తెలియదు. మ్యాక్సిమం ఇది హాట్స్టార్ ఓటింగ్లో 1% తనుజాకి ఎక్కువ ఉంది అంటున్నారు. మరి మిస్డ్ కాల్ ఓటింగ్ ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తానికైతే నాకు తెలిసినంత వరకు, నాకున్న జ్ఞానం ప్రకారంగా అయితే కళ్యాణ్ విన్నర్ అవుతాడేమో అని అనుకుంటున్నా. లేదు ఖచ్చితంగా ఫస్ట్ విన్నర్ అంటే ఫస్ట్ లేడీ విన్నర్గా తనుజాని మార్చుదాం, ఖచ్చితంగా లేడీస్కే ఇద్దాము అని అనుకుంటే తప్ప తనుజ గెలవదేమో అని నేను అనుకుంటున్నా. నేను అనుకునేది అంతే, ఎవరైనా అనుకున్నది చెప్తున్నారు అంతే తప్ప ఈ ఓటింగ్ అనేది అఫీషియల్గా ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు. సో ఇవన్నీ ఫిల్టర్ అవుతాయి ఓట్స్, మన ఏమంటారు వాటిని, బాట్ ఓట్స్, అవన్నీ ఫిల్టర్ అవుతాయి. అవన్నీ ఫిల్టర్ అయ్యి ఇప్పుడు ఒరిజినల్ ఓట్స్, ఎందుకంటే ఒకే ఐపీ అడ్రస్ నుంచి ఫటాఫట ఓట్లు ఒకటేసారి కుంభవృష్టి లాగేసి ఏమైనా టెక్నాలజీ వాడి వేసే ఓట్లు ఉంటాయి కదా, అవన్నీ ఫిల్టర్ అయ్యి అసలు ఓట్లు తెలుస్తాయి. కాబట్టి ఎవరు ఎక్కువ ఉన్నాయి ఎవరు తక్కువ ఉన్నాయి ఏంది కథ అనేది కొంచెం తెలిసిపోద్ది ఇప్పుడు మనకి, అది మ్యాటర్. ఇంకొక విషయం, షూటింగ్కి అందరూ ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ ఇంక్లూడింగ్ మాస్మెన్ హరీషు, ఆయేషా, ఫ్లోరచైని గారు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరూ కూడా అటెండ్ అయ్యారు అనేది ఇన్ఫర్మేషన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారో ఆ కంటెస్టెంట్స్ అందరూ వచ్చారంట.
అండ్ అందరికి సంబంధించిన డ్యాన్సులు, పర్ఫార్మెన్స్‌లు, మాటలు, ముచ్చట్లు మంచి అల్లరిగా జరిగింది ఎపిసోడ్ అంతా. ఒక్క సాడ్ థింగ్ ఆఫ్ ఎపిసోడ్ ఏందంటే సంజనక్క ఫిఫ్త్ పొజిషన్‌లో వచ్చేస్తా అని చెప్పి తను ఫిక్స్ అయ్యి ఉంది. కానీ ఇమాన్యుల్ ఫిక్స్ కాలేదు కాబట్టి ఇమాన్యుల్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బాగా హర్ట్ అయ్యారు, బాధపడ్డారు. పడతారు. ఎందుకంటే మంచి టఫ్ కంటెస్టెంటు అసలు ఈ సీజన్‌లో లైవ్ చూసిర్రు జనాలు అంటే దానికి ఖచ్చితంగా కారణమైన ఇమాన్యుల్. కాబట్టి బాధపడతారు. ఇమాన్యుల్ కూడా చాలా బాధపడ్డాడు. అర్రే! ఏంది మనమేంది టాప్ 4 టాప్ 2, టాప్ 1 అని అనుకున్నాం కదా! అనే ఫీలింగ్ ఉంటది కదా! అది. అండ్ ఇంకా అప్డేట్స్ వచ్చేసి ఆహ్, మనకి చాలామంది హీరోలు, హీరోయిన్‌లు చాలామంది రాబోతున్నారు. ఫినాలేకి కూడా పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్‌లు అందరూ రాబోతున్నారు. మనకి యాజ్ యూజువల్‌గా 'డింపుల్ హయాతి' డాన్స్ మనం అంటుంటాం కదా! 'డింపుల్ హయాతి' డాన్స్ కంపల్సరీ ఉంటదని. 'డింపుల్ హయాతి' డాన్సు, 'పాయల్ రాజ్‌పుత్' ఆమె డాన్సు, ఇట్లా మనకి రెగ్యులర్‌గా ఆనవాయితీగా ప్రతి సీజన్‌లో వచ్చి డాన్స్ చేసి పోతున్నారు కదా! వాళ్ళంతా డాన్స్ చేయడానికి వస్తారు. పాటలు పాడేటోళ్ళు వస్తారు, పాటలు పాడతారు. అండ్ 'ఛాంపియన్' సినిమా ప్రమోషన్ కోసం ఆయన పేరేంటి రోహనేనా? ఆయన. హృతిక్ రోషన్‌లా ఉంటాడు కదా! శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి. సో, ఆయన వచ్చిండు, ఆమె హీరోయిన్ వచ్చింది. సో, అందరూ స్టార్స్ చాలామంది స్టార్స్ వచ్చిర్రు. అది. మొత్తానికైతే ఇమాన్యుయల్‌కి తనుజాకి, కళ్యాణ్‌కి టఫ్ పోటీ అయితే జరిగింది ఓటింగ్‌లో. ఆ ఓట్లనేది నెంబర్ కూడా చెప్తారేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే హైయెస్ట్ పోల్ ఎవర్ అంటే సింగిల్ ఓట్ పెట్టినప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకి జరిగిన హైయెస్ట్ పోల్ అంట ఈ సీజన్. సో, దాని గురించి కూడా రివీల్ చేసే ఛాన్స్ ఉంది. సో, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. అండ్ ఎవరి ఫ్యాన్స్ అయినా బాధపడొద్దు. సంతోషపడండి. హ్యాపీగా వాళ్ళు టాప్ 5 దాకా వచ్చిర్రు. హ్యాపీగా ఉండండి. ఇమాన్యుల్ ఫోర్త్ పొజిషన్‌లో వచ్చిండు. సంజన ఫిఫ్త్ పొజిషన్‌లో వచ్చింది. దేనికి టెన్షన్ పడకండి. దేనికి బాధపడకండి. వాళ్ళు బెటర్ అంటే ఇక్కడ వీళ్ళకి పైసలు రాలేదు, కప్పు రాలేదు అంటే ఇంతకంటే బెటర్‌ది వాళ్ళ లైఫ్‌లో జరగబోతుంది. వాళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీలు రాబోతున్నాయి. ఇమాన్యుల్‌కి తక్కువ ఆఫర్‌లు వస్తాయి ఇప్పుడు. సంజనక్కకి మళ్ళా మొత్తం రీస్టార్ట్ చేసినట్టే కదా తన కెరీర్‌ని. ఇమాన్యుల్‌కి ఏమైనా తక్కువ ఆఫర్ వస్తాయా? ఇమాన్యుల్‌కి ఇంత పీపుల్ లవ్ వచ్చింది. కాబట్టి ఇమాన్యుల్‌కి ఏమన్నా పేమెంట్లు పెరుగుతాయా? చెప్పండి. ఆటోమేటిక్‌గా ఇప్పుడు పేమెంట్లు పెరుగుతాయి. అండ్ ఈయనకి ప్రతి వీక్ వచ్చిన పేమెంట్ ఏం తక్కువ కాదు వీళ్ళతో పోలిస్తే. కాబట్టి వాళ్ళకి రూ. 4 వచ్చినా కానీ ఓకే. ఇప్పుడు డెమాన్ పవన్‌కి రూ. 4 వచ్చినా కానీ ఇమాన్యుల్‌తో ఈక్వల్ కాలేరు. అట్లా. అండ్ ఇమాన్యుల్‌కి అందరికంటే ఎక్కువ ఆపర్చునిటీస్ రాబోతుంది ఇమాన్యుల్‌కే. అందరికంటే కెరీర్ బెటర్ అవ్వబోతుంది ఇమాన్యుల్‌కే, సంజనక్కకే. కళ్యాణ్‌కి, డెమాన్‌కి ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కెరీర్‌లో ఒకవేళ ఇదంతే మనం 3.5 నెలలు చూసినాం కాబట్టి ఓకే. ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత వాళ్ళు పర్ఫార్మెన్స్ వైస్‌గా లేదంటే వాళ్ళు అన్ని రకాలుగా సూపర్‌గా చేస్తే హ్యాపీ. చేసి బాగుపడితే హ్యాపీ. ఒకవేళ కొంచెం అటు ఇటు అయిందనుకో కెరీర్ ఆగిపోతది. కానీ ఇమాన్యుల్‌ది అట్లా కాదు కదా! సో, ఇమాన్యుల్ ఫోర్త్ పొజిషన్‌లో వచ్చిండు అని ఫీల్ అయ్యేటోళ్ళకి చెప్తున్నా. అండ్ డెమాన్ పవన్ థర్డ్ పొజిషన్‌లో వచ్చినా లేదు కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్‌లో వచ్చినా, సెకండ్ పొజిషన్‌లో వచ్చినా గానీ ఎట్లయినా వాళ్ళందరూ కూడా జీవితంలో అచీవ్ చేసినట్టే. వాళ్ళు ఫర్దర్‌గా కెరీర్ బ్రైట్‌గా ఉండబోతుంది. ఉండాలి అని కోరుకుందాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకేమైనా అప్డేట్స్ తెలిస్తే వీడియో చేస్తా. షూటింగ్ అప్డేట్స్ అదే డాన్సులు, గీన్సులు, కామెడీలు, ఎంటర్‌టైన్‌మెంట్లు ఇవన్నీ ఉంటాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ బిందు మాధవ్ గారు, నవదీప్ గారు, అభిజిత్ వచ్చిర్రా అగ్నిపరీక్ష కంటెస్టెంట్లు విన్నర్‌గా మారబోతున్నారు కాబట్టి టాప్ 3లో ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ తరపున అగ్నిపరీక్షకు సంబంధించిన వాళ్ళు వచ్చిర్రా లేదా అటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకేనా? దీని తర్వాత మనం ఎపిసోడ్ రివ్యూ చేసుకుందాం. ఆ తర్వాత మనం లైవ్‌లోకి పోదాం. ఆ తర్వాత మనం మిగతా ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఓకేనా? బై టేక్ కేర్. టాటా బై బై. నమస్తే. శభా కేర్. ట్రిమ్.